హలో ఫ్రెండ్స్! మరో 2 రోజుల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. దీనికంటే ముందు ఈ ఇయర్‌లో జరిగిన కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్‌నైతే ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చేయడానికి నా బెస్ట్ ఎఫర్ట్స్ అయితే పెట్టాను. ఈ వీడియో కంటెంట్ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ముఖ్యమైంది. సో మెయిన్ వీడియోలోకెళ్తే వెల్కమ్ టు ఫ్లాష్ బ్యాక్. ఆ మేజర్ ఇన్సిడెంట్స్ ఏందో చూసేద్దాం. నంబర్ 1 టర్కీ అండ్ సిరియాలో భూకంపం. ఫిబ్రవరి 6న టర్కీ అండ్ సిరియాలో పెను భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్లో 7.8గా రిజిస్టర్ అయింది. ఈ భూకంపానికి ఆల్మోస్ట్ 1,60,000 ఇళ్లు భూస్థాపితమయ్యాయి. దీంతో 15 లక్షల మంది వరకు ఇల్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. 60,000 మంది వరకు కూడా చనిపోయారు. నంబర్ 2 టేలర్ స్విఫ్ట్. ఈవిడ ఒక పాప్ సెన్సేషన్. ఈవిడ తన ఎరాస్ టూర్ అనే షోతో సెన్సేషన్ సృష్టించింది. ఈ షో టోటల్ గా $1.4 బిలియన్ అమెరికన్ డాలర్స్ అయితే వసూలు చేసింది. టోటల్ గా 43,50,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. క్రేజీ కదా. నంబర్ 3 ట్విట్టర్. మనందరికీ తెలుసు ఇలాన్ మస్క్ 2022లో ట్విట్టర్ ని కొన్నాడని. అప్పటి నుంచి కూడా ఇలాన్ మస్క్ ట్విట్టర్ లో చాలా మార్పులు చేస్తూ వచ్చాడు. అలానే చాలా మంది ఎంప్లాయీస్ ని కూడా తీసివేశాడు. ఇతను రీసెంట్ గా అంటే జూలై 2023లో ట్విట్టర్ ని పేరు మార్చి ఎక్స్ అని నామకరణం చేశాడు. ఈ ఎక్స్ ఏంట్రా విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? x.com అన్నది తన ఫస్ట్ స్టార్టప్ పేరు. సో ఆ సెంటిమెంట్ తో ట్విట్టర్ కి ఎక్స్ అని పేరు మార్చాడు. నంబర్ 4 చంద్రయాన్ 3. మనందరికీ తెలుసు చంద్రయాన్ 2 2019లో ఫెయిల్ అయిందని. 2019 జూలై 22లో ప్రయోగించబడిన చంద్రయాన్ 2 సక్సెస్ఫుల్ గా లూనార్ ఆర్బిట్ లోకి అయితే ఎంటర్ అయింది. బట్ ల్యాండింగ్ అయ్యే టైంలో ల్యాండర్ క్రాష్ అవడంతో ఆపరేషన్ ఫెయిల్ అయింది. దాని తర్వాత అంటే ఆల్మోస్ట్ 4 సంవత్సరాల తర్వాత మనము చంద్రయాన్ 3ని 14th జూలైన శ్రీహరికోట నుంచి ప్రయోగించాం. ఈ స్పేస్ క్రాఫ్ట్ 5th ఆగస్టున లూనార్ ఆర్బిట్ లోకి ఎంటర్ అయ్యి 23 ఆగస్టున చంద్రుడి మీద ల్యాండ్ అయింది. దీంతో చంద్రుడి మీద ల్యాండ్ అయిన 4వ కంట్రీగా భారత్ చరిత్ర సృష్టించింది. అలానే సౌత్ పోల్లో లూనార్ సౌత్ పూల్లో ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీగా రికార్డులకు ఎక్కింది. నంబర్ 5 G20 సమ్మిట్. ఈ G20 సమ్మిట్ ఇండియాలో జరగటం ఇదే ఫస్ట్ టైం. 9th సెప్టెంబర్ అండ్ 10th సెప్టెంబర్ లో జరిగిన ఈ G20 సమ్మిట్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ కి లైన్ క్లియర్ అయింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, సౌదీ అరేబియా, యుఏఈ అండ్ అమెరికన్ కంట్రీస్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద సైన్ చేశాయి. ఈ మెమరాండం ప్రకారం యూరోప్ నుంచి గల్ఫ్ కి, గల్ఫ్ నుంచి ఇండియాకి ఒక కారిడార్ అయితే నిర్మించబడబోతుంది. దీని ద్వారా రైల్ లింక్స్ కానీ, హైడ్రోజన్ పైప్ లైన్స్, డేటా కేబుల్స్ అన్నీ కూడా ఈ కంట్రీస్ అన్నిటితోనూ అనుసంధానం చేయబడతాయి. ఈ సమ్మిట్ కి చైనా అధ్యక్షుడు డుమ్మా కొట్టాడు. ఇంకో మైల్ స్టోన్ ఏంటంటే ఆఫ్రికన్ యూనియన్ అనేది G20లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. నంబర్ 6 నైజీరియన్ల తిరుగుబాటు. ఈ డిసెంబర్ 22తో ఫ్రాన్స్ దళాలు నైగర్ నుంచి కంప్లీట్ గా వెళ్ళిపోయాయి. యాక్చువల్ గా స్టోరీ చెప్పాలంటే నైగర్ అధ్యక్షుడైన బేజోన్ ఫ్రాన్స్ కి పెంపుడు కుక్క లాంటి వాడు. దానితో నైగర్ లో ఉన్న ఆయిల్, కోల్, గోల్డ్ రిసోర్సెస్ అన్ని కూడా ఫ్రాన్స్ కి తరలిపోతూ ఉన్నాయి. దీంతో విసుగు చెందిన నైగర్ సైన్యం అధ్యక్షుడిని కిందకి దించి సైనిక పరిపాలన తీసుకొచ్చాయి. దానికి నైజీరియన్స్ నుంచి కూడా పూర్తి సపోర్ట్ ఉండటంతో ఇక అక్కడి నుంచి ఫ్రాన్స్ ఆర్మీ అన్నది వాళ్ళ విప్లవానికి తలొగ్గి వెళ్లిపోవటం జరిగింది. నంబర్ 7 హమాస్ అటాక్. అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద రాకెట్స్ తోనూ బాంబులతోనూ సడన్ అటాక్ చేసి 1200 మంది ప్రజలను చంపారు. అలానే 200 మంది వరకు బంధించి గాజాకి తీసుకువెళ్లారు. దీనికి ప్రతీకారంగా అక్టోబర్ 8 నుంచి ఇజ్రాయెల్ గాజాలోని తీవ్రవాద స్థావరాలను నాశనం చేస్తూ యుద్ధం చేస్తూ వచ్చింది. ఈ యుద్ధంలో 20,000 మంది సామాన్య పాలస్తీనా ప్రజలు కూడా చనిపోయారన్నది హమాస్ వాదన. ఈ వారికి ఎక్స్టెన్షన్ ఏమిటంటే హౌతీస్ తీవ్రవాదులు రెడ్ సీని బ్లాక్ చేసి యూరప్ అండ్ ఏషియా మధ్య వెళ్లే కార్గో షిప్స్ ని దాడి చేస్తూ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కి అంతరాయం కలిగిస్తున్నారు. దీనిని ప్రతిఘటిస్తూ యుఎస్ అండ్ మిత్ర దేశాలు ఆల్రెడీ హౌతీస్ కి మద్దతుగా ఉన్న ఇరాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ అయితే స్టార్ట్ చేశాయి. అలానే ఇండియా కూడా తన వార్ షిప్స్ ని హిందూ మహాసముద్రంలో గస్తీకి ఉంచింది. చూడాలి మరి ఇది ఎంతవరకు వెళుతుందో అని. నంబర్ 8 కోహ్లీ 50th సెంచరీ. ఈ ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ లో కోహ్లీ 50వ సెంచరీ కొట్టి ఓడిఐలో సచిన పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డుని బద్దలు కొట్టాడు. సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఫైనల్లో మనం ఓడిపోవటం. ఎందుకులే దాని గురించి మాట్లాడటం అంటారా? ఆపేస్తాను. నంబర్ 9 ఆస్కార్. మన RRR మూవీలోని నాటు 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 సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు వచ్చింది. మన ఇండియా సినిమా ఖ్యాతిని, మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచమంతా విస్తరింపజేసింది.
అలానే ద ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీ బెస్ట్ షార్ట్ మూవీగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. బంపర్ బొనాంజా అన్నమాట. నంబర్ 10 ఖలిస్తాన్. ఈ ఇయర్ లో నలుగురు ఖలిస్తాన్ సపోర్టర్స్ కెనడాలో హత్య చేయబడ్డారు. కెనడా పీఎం అయిన జస్టిన్ ట్రూడో ఈ హత్యలకి ఇండియాకి సంబంధం ఉంది అని అనటంతో వివాదం చెలరేగింది. ఇండియా కెనడాని సాక్ష్యాలను చూపమనటం, ఆ తరువాత కెనడా ఇండియా రాయబారులని తన దేశం నుంచి వెళ్లగొట్టడం, అలానే ఇండియా కూడా కెనడా రాయబారులని మన దేశం నుంచి వెళ్లగొట్టడం అయితే జరిగింది. దాని తరువాత ఇండియా కెనడా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద కొన్ని శాంక్షన్స్ పెట్టడంతో కెనడా అన్నీ మూసుకుని చివరికి దారికొచ్చింది. ఈ జస్టిన్ ట్రూడోకి ఏంటంటే అక్కడ ఉన్న సిక్కులు ఓటు కావాలి. సో వాళ్ళ సానుభూతి పొందటం కోసం ఈ హత్యలన్నింటినీ ఇండియా పైన వేశాడనమాట. నంబర్ 11 ఏఐ టెక్నాలజీ. ఈ 2023లో ఏఐ టెక్నాలజీలో అయితే ర్యాపిడ్ గ్రోత్ కనపడింది. చాట్ జీపీటీ అండ్ ఓపెన్ ఏఐ అన్నవి టెక్నాలజీలో రివల్యూషన్ తీసుకొచ్చాయి. వీడియో ఎడిటింగ్ నుంచి హార్ట్ హెల్త్ అనాలిసిస్ వరకు ఈ ఏఐ టెక్నాలజీని వాడుతూ ఎన్నో అద్భుతాలను చూస్తున్నాము, మరికొన్ని చూడబోతున్నాం. నంబర్ 12 ఓషన్ గేట్. మనందరికీ తెలుసు టైటానిక్ అన్నది సినిమానే కాదు, ఆ షిప్ అన్నది నిజంగా ఉందని, అది అట్లాంటిక్ ఓషన్ లో మునిగిందని. ఆ మునిగిన టైటానిక్ శకలాలను చూడటానికి ఓషన్ గేట్ అనే టూరిజం సంస్థ టైటాన్ అనే సబ్మరీన్ ని తయారు చేసింది. ఈ సబ్మరీన్ లో మొత్తం 5 టైటానిక్ శకలాలను చూడటానికి బయలుదేరారు. ఈ సబ్మరీన్ తయారు చేసిన ఓషన్ గేట్ సీఈఓ కూడా దానిలోనే ఉన్నారు. ఇది స్టార్ట్ అయిన 100 నిమిషాల్లోనే బాహ్య ప్రపంచంతో సిగ్నల్ ని కోల్పోయింది. తర్వాత 4 డేస్ కి టైటాన్ శకలాలు అంటే ఈ సబ్మరైన్ శకలాలు దొరకటంతో ఈ సబ్మరైన్ నీటి ప్రెషర్ ని తట్టుకోలేక పేలిపోయిందని అండ్ దాంట్లో ఉన్న 5 మరణించారని ధృవీకరించారు. నెంబర్ 13 ఆదిత్య L1. చంద్రయాన్ 3 సక్సెస్ అయిన తర్వాత సోలార్ సిస్టమ్ ని అంటే సూర్యుడిని, సౌర కుటుంబాన్ని అధ్యయనం చేయడం కోసం ఆదిత్య L1 అనే స్పేస్ క్రాఫ్ట్ ని 2 సెప్టెంబర్ ప్రయోగించాం. ఇది టోటల్ గా 5.2 ఇయర్స్ ట్రావెల్ చేసి సోలార్ ఆర్బిట్ లోకి వెళ్తుంది. సో చంద్రయాన్ 3 లాగా ఇది కూడా సక్సెస్ అవ్వాలని మనందరం కోరుకుందాం. నంబర్ 14 న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ఓపెన్ అయింది ఢిల్లీలో. అలానే హైదరాబాద్ లో కూడా కొత్త తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్ ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. నంబర్ 15 టన్నల్ రెస్క్యూ ఆపరేషన్. చార్ధమ్ హైవే కన్స్ట్రక్షన్ లో భాగంగా 4.5 కిలోమీటర్ల టన్నల్ ని నిర్మించే ప్రయత్నంలో ఆ టన్నల్ ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది. దాని లోపల 41 మంది వర్కర్స్ అయితే చిక్కుకుపోయారు. వీరిని నేషనల్ డిజాస్టర్ రికవరీ ఫోర్స్ అండ్ స్టేట్ డిజాస్టర్ రికవరీ ఫోర్స్ ఉమ్మడిగా 17 రోజుల పాటు శ్రమించి ఈ 41 మందిని రక్షించారు. అదృష్టవశాత్తు ఏ ప్రాణ నష్టం జరగకుండా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సో ఇవి టోటల్ గా 2023లో జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్. నేను ఏదైనా మర్చిపోయి ఉంటే గనక మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.